ఆకాశం చీలిపోయింది. కాలం స్తంభించింది. ఒక ప్రశ్న ప్రతిధ్వనించింది. శివుడు ఎప్పుడు పుట్టాడు? అతని తండ్రి ఎవరు? వేదాలు మౌనంగా ఉన్నాయి. పురాణాలు గందరగోళంలో పడ్డాయి. శివుని ఉనికికి మూలం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దక్షయాగం యొక్క చీకటి రోజుల్లోకి వెళ్దాం. సతీదేవి అవమానంతో మంటల్లో దూకినప్పుడు శివుడు కోపంతో నిండిపోయాడు. అతని కళ్ళు నుండి అగ్ని పుట్టింది. వీరభద్రుడు జన్మించాడు. విధ్వంసం ప్రారంభమైంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. శివుడు సృష్టికర్త కాదు. అతడు స్వయంభువు, స్వీయ జననం, శాశ్వతమైనవాడు. మహావిష్ణువు మరియు బ్రహ్మదేవుడు కూడా లేని కాలం నుండి శివుడు ఉన్నాడు. అతనే ఆది అంతమూ లేనివాడు. కొందరు అతన్నే పరబ్రహ్మ అంటారు, సృష్టికి మూలమైన అంతిమ సత్యం. ఇప్పుడు అరుణాచలం యొక్క పవిత్ర పర్వతానికి వెళ్దాం. శివుడు తేజోలింగంగా కనిపించే చోటు. బ్రహ్మ మరియు విష్ణువు అతీతమైన లింగం యొక్క మూలాన్ని కనుగొనవడానికి పోటీపడ్డారు, కాని అది అసాధ్యం. ఈ సంఘటన శివుని ఆది అంతము లేని స్వభావాన్ని తెలియజేస్తుంది. అతడు సృష్టి మరియు నాశనానికి అతీతమైనవాడు. శివుడు కేవలం దేవుడు కాదు, అతడు విశ్వ చైతన్యం, ప్రతి అణువులో ఉన్న శక్తి. గంగా నది అతని జటాజూటంలో ఉంది. చంద్రుడు అతని నుదుటిపై వెలుగుతున్నాడు. పాము అతని మెడకు ఆభరణం. అతడు నటరాజు, సృష్టి, పరిరక్షణ మరియు వినాశనం యొక్క తాళానికి నృత్యం చేసేవాడు. కైలాసం అతని నివాసం. యోగులు మరియు ఋషులు అతని ధ్యానంలో ఓదార్పు పొందుతారు. పార్వతి అతని శక్తి, అతని జీవితం యొక్క భాగస్వామి. వారి కలయిక విశ్వానికి శక్తినిస్తుంది. గణేశ అతని కుమారుడు, అడ్డంకులను తొలగించేవాడు. కార్తికేయుడు దేవుళ్ల సైన్యానికి నాయకుడు. శివుడు సమాధిలో ఉన్నప్పుడు విశ్వం నిశ్శబ్దంగా ఉంటుంది. అతడు మేల్కొన్నప్పుడు సృష్టి మళ్లీ ప్రారంభమవుతుంది. అతడు మహాకాలుడు, సమయం యొక్క గొప్ప విధ్వంసకుడు, ప్రతీదీ తనలోకి తీసుకునేవాడు. కాబట్టి శివుడు ఎప్పుడు పుట్టాడు? అతడు పుట్టలేదు. అతడు ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. అతడు ఆది అంతమూ లేనివాడు. ఓం నమఃశివాయ. శివుని రహస్యం తెలుసుకోవడానికి ఈ యాత్రలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. సత్యం మిమ్మల్ని వెలుగించుగా.